హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు ఉత్తమ చెత్త నటుడు. ఇది కరాళ కథ. రామాపురం మునసబుకు నాటకాల్లో వేషాలు వేయాలనే సరదా. అందుకని ఆయన మహానటుడిగా పేరుపడ్డ నారాయుడి వద్దకు వెళ్ళి వేషం ఇప్పించమని అడిగాడు. మునసబంతటి వాడు వచ్చి స్వయంగా అడిగినప్పుడు కాదనకూడదని, నువ్వు ఏ పాత్ర నటించాలో నీ చెవులో చెబుతాను. సంభాషణలు లేకుండా, హావభావాలు లేకుండా నటించు చూపించు. మా వాళ్ళందరూ అదే పాత్రో చెప్పుకోగలిగితే నీకు మా నాటకంలో తప్పకుండా వేషమిస్తాను అన్నాడు. మునసబుకు దుష్టుడనే పేరుంది. ఆయన్ను పరీక్షించి కాదంటే లేనిపోను గొడవలొస్తాయని నారాయుడి నాటకాల బృందం వాళ్ళందరూ కలిసి ఆయన్ని మంచి మాటలతో పంపించేయి, పరీక్షించడము ప్రమాదము అని నారాయుడికి హితవు చెప్పి చూశారు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకునే నారాయుడు బృందం వాళ్ళ మాటలు చెవిన పెట్టలేదు. నాటకాల పిచ్చికొద్దీ మునసబు ఈ పరీక్షకు ఒప్పుకున్నాడు. అయితే ఆయన భీముడి వేషం వేస్తే అందరూ ఉత్తర కుమారుడు అన్నారు. అర్జునుడి పాత్ర ధరిస్తే బృహన్నల అన్నారు. కంసుడు విదురుడు అయ్యాడు. నాటకాల్లో వేషాలకి నువ్వు పనికిరావని చెప్పి పంపించేశాడు. మునసబు పగబడతాడని బృందం వాళ్ళంతా భయపడితే మునసబు అందుకు విరుద్ధంగా, మా అత్తవారుల్లో నాటకాల పోటీ జరుగుతోంది, అందులో దేశాల నటులు పాల్గొంటున్నారు. ఆ పోటీల్లో ఉత్తమ నటుడికి 10,000 వరహాలు బహుమతినిస్తారు. నారాయుడి బృందము ఆ పోటీలో పాల్గొనాలి. నారాయుడు ఉత్తమ నటుడి బహుమతి సంపాదించి మన ఊరికి పేరు తేవాలి అంటూ నారాయుడికి కబురు పెట్టాడు. ఇందులో ఏమైనా మోసముందని బృందం వాళ్ళు అనుమానిస్తే, అంతగా అయితే బహుమతి రాదు, అంతే కదా, వెళ్ళి మన ప్రయత్నం మనం చేద్దాము అన్నాడు నారాయుడు. ఆ రోజు నుంచి నారాయుడు బృందము శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయటానికి శ్రద్ధగా తయారవసాగారు. పోటీల సమయానికి నారాయుడి బృందము మునసబు అత్తవారి ఊరికి వెళ్లారు. అక్కడ పోటీల సందడి చూసి మునసబు అబద్ధం చెప్పలేదని వాళ్ళంతా సంతోషించారు. అంతేకాదు, పోటీలన్నీ అయ్యాక ఆ చుట్టుపక్కల ఎంతో పేరు గడించిన జమీందారు రాఘవయ్య వచ్చి బహుమతులు ఇస్తాడట. రోజుకు 2 నాటకాల చొప్పున 10 రోజుల పాటు 20 నాటకాలు వేస్తే వాటిలో శ్రీకృష్ణ పాత్రధారి నారాయుడు నటన గురించి అందరూ విశేషంగా చెప్పుకున్నారు. కానీ ఉత్తమ నటుడి బహుమతి హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రధారికి వచ్చింది. మునసబు న్యాయ నిర్ణేతలకు లంచం ఇచ్చి నారాయణుడికి ఆ బహుమతి రాకుండా చేశాడని చాలామంది అనుకున్నారు. నారాయుడు తిరిగి ప్రయాణమైతే, రేపే బహుమతులిస్తారు, నీకు జరిగిన అన్యాయం గురించి నేను జమీందారు గారికి చెబుతాను. ఆయన అడిగితే ఒకసారి నీ నటనాశక్తి చూపిద్దువు గాని అప్పుడే వెళ్ళిపో మాకు అన్నాడు మున్సబు. నారాయుడు ఈ మాటలు నమ్మి ఉండిపోయాడు. మర్నాడు బహుమతులు ఇవ్వటానికి పెద్ద వేదిక ఏర్పాటైంది. దానిమీద జమీందారు రాఘవయ్య, మునసబు, 3 న్యాయ నిర్ణేతలు కూర్చొని ఉన్నారు. బహుమతులు పొందిన వారందరూ వేదిక మీదకు వచ్చి ఒకరొక్కరుగా రాఘవయ్య ఇచ్చిన బహుమతి సత్కారాలు అందుకొని వెళ్ళిపోతున్నారు. ఉత్తమ నటుడికే కాక ఇంకా చాలా బహుమానాలు ఆ రోజున ఇవ్వబడ్డాయి. అలా అందరికీ బహుమతులు ఇవ్వటం అయిపోయినాక న్యాయ నిర్ణేతల్లో ఒకడు లేచి నిలబడి, రామాపురం మునసబు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ కొత్త బహుమతిని ప్రవేశపెట్టారు. ఉత్తమ నటుడిలాగే ఏ ఉత్తమ చెత్త నటుడిని కూడా సన్మానించాలని ఆయన కోరిక. ఈ సంవత్సరం వేసిన నాటకాలన్నింటిలోనూ పాల్గొన్న నటులలో అందరికన్నా అధమంగా నటించి ఉత్తమ చెత్త నటుడిగా ఎన్నికైన నారాయుడు ఇప్పుడు వేదిక మీదకు వచ్చి బహుమతిని తీసుకోవలసిందిగా కోరుతున్నాను అని కూర్చున్నాడు. ఇది విని సభలో కూర్చున్న వారంతా అపహాస్యంగా నవ్వారు. నారాయుడు బృందం వాళ్ళు మునసబు ఎంత పనిచేశాడు అని ముక్కు మీద వేలేసుకున్నారు. నారాయుడు గొప్ప నటుడు అని విని ఉన్న జమీందారు రాఘవయ్య దీనికి ఆశ్చర్యపడ్డాడు. నారాయుడు ముందు తెల్లబోయాడు. మునసబు తన్నిలా దెబ్బ కొడతాడని అతడు అనుకోలేదు. అయినప్పటికీ తన బృందం వాళ్ళు వద్దంటున్నా వినకుండా వేదిక మీదకు చిరునవ్వుతో వెళ్ళి జమీందారిచ్చిన బహుమతిని అందుకొని ఆయనకు వందనం చేశాడు. న్యాయ నిర్ణేతలు 3 మెచ్చుకున్నాడు. ఇలాంటి బహుమతిని ఏర్పాటు చేసిన మునసబును ఎంతగానో పొగిడి, బాగా నటించలేమేమోనని అనుమానపడి నాటకాల్లో వేషాలు వేయాలంటే కొందరు భయపడతారు.
అలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి మా ఊరి మునసబు ప్రవేశపెట్టిన ఈ బహుమతి మా ఊరికే గర్వకారణం. పోటీకి వచ్చి ఏ బహుమతి లేకుండా వెళ్ళాలేమోనని బాధపడ్డాను. మా మునసబు ధర్మమా అని నాకు అవమానం తప్పింది. ఇందుకు నాకెంతగానో సంతోషంగా ఉంది అన్నాడు. అప్పుడు జమీందారు రాఘవయ్య కలగచేసుకొని వేదిక ఎక్కించి పరమ చెత్త నటుడివని సన్మానిస్తే అది నీకు సంతోషాన్నిచ్చిందా? ఈ అవమానాన్ని భరించగలిగిన నీకు ఆత్మగౌరవం లేదు. ఇక మీదైనా మంచి నటుడు కావాలని ప్రయత్నించు. ఏదో ఒక బహుమతి వస్తే అదే చాలనుకోకు అన్నాడు. ఈ మాటలు వినగానే నారాయుడు కళ్ళనీళ్లు పెట్టుకొని, అయ్యా, నా మీద అక్కసు కొద్దీ మా ఊరి మునసబు న్యాయ నిర్ణేతలకు లంచమిచ్చి ఇలాంటి ఏర్పాటు చేశాడు. అవకాశమిస్తే ఈ క్షణంలో నా నటనా సామర్థ్యం నిరూపించుకుంటాను. మీ మాటలతో వానమబ్బుకు చల్లగాలి తగిలినట్లయి దుఃఖం ఆగటం లేదు అన్నాడు నారాయుడు వెక్కి వెక్కి ఏడుస్తూ. జమీందారు వెంటనే నారాయుడు వంక ఓదార్పుగా చూసి, అసలు విషయం తెలియక నిన్నేమేమో అన్నాను. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి మహానటుడికి ఇచ్చే బహుమతి నేనే నీకిస్తాను. మునసబుకు నీ మీద అక్కసెందుకో చెప్పు అన్నాడు. నారాయుడు జరిగిందంతా చెబితే అందరూ నవ్వారు. మునసబు కంగారుగా, అయ్యా, వీడి మాటలు నమ్మకండి, అన్నీ అబద్ధాలు అన్నాడు. జమీందారు మునసబు వంక చూసి, జరిగిందేదో జరిగిపోయింది. వచ్చే సంవత్సరము నువ్వు నారాయుడు బృందం వేసే నాటకంలో ఏదో ఒక వేషం వేసి తీరాలి. అప్పుడే ఈ పోటీలకు న్యాయం చేకూరుతుంది. ఇది నా ఆజ్ఞగా భావించి శిరసా వహించు అన్నాడు. జమీందారు తనకు ప్రత్యేకంగా ఇచ్చిన 10,000 వరహాలు తీసుకొని నారాయుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వక మహారాజా, నారాయుడు మాటలు నమ్మి అతడి నటన గురించి తెలియకుండానే జమీందారు బహుమతిని ఎలాగిచ్చాడు? నారాయుడు మాటలు నమ్మనప్పుడు మునసబుని నాటకాల పోటీలో పాల్గొనమని ఆయన ఎందుకు శాసించాడు? తెలిసి కూడా నా ఈ సందేహాలకు సరైన జవాబు చెప్పలేకపోయావో నీవు నాకు బానిసవి అన్నాడు. దీనికి సవిత్వికుడు అంతులేని అవమానానికి గురైనప్పుడు సంతోషాన్ని ప్రకటించి ఆ వెనువెంటనే వెక్కి వెక్కి ఏడ్చిన నారాయుడు తన నటనా సామర్థ్యాన్ని చూపటానికే ఆ పని చేశాడని జమీందారు గ్రహించాడు. మునసబు నటనా సామర్థ్యం గురించి నారాయుడు నోట విన్నాక ఉత్తమ చెత్త నటుడి బహుమతి ఆయనకి తప్ప వేరెవ్వరికీ ఆ అర్హత ఉండదని, అందువలన ఆ బహుమతిని గెలవటానికి వచ్చే సంవత్సరము నారాయుడు బృందం వేసే నాటకంలో ఏదో ఒక వేషమైనా వేసి మునసబు పోటీలో పాల్గొంటే వాటికి న్యాయం చేకూరుతుందని జమీందారు అభిప్రాయపడ్డాడు. అందుకే ఆయన ఇది తన ఆజ్ఞగా భావించమన్నాడు. జమీందారు ఇచ్చిన ఆజ్ఞ సరి అయినదే అని బదులిచ్చాడు. అది సరి అయిన సమాధానం కావటం వలన సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరారుడి ప్రభావం నశించి ఆ యువతి గుర్రంగా మారి అడవిలోకి పరుగు తీసింది. ఈ కథను రచించిన వారు కమల గారు. మరొక కథ పేరు దొండపూడి కరణీకం. ఈ కథను రచించిన వారు చింతపల్లి అన్నపూర్ణ గారు. ఒకానొకప్పుడు దొండపూడి గ్రామానికి సీతయ్య కరణంగా ఉండేవాడు. ఆయనకు చాలా తెలివైనవాడనే పేరుంది. తనకంటే తెలివైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయన కోరిక. ఒక రోజున సీతయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు. గ్రామం పొలిమేరలో ఆయనకు బావి వద్ద ఒంటరిగా ఒక అందమైన యువతి కనపడింది. సీతయ్య ఆమెను పలకరించి, నీ కులంతో నాకు నిమిత్తం లేదు, ఆస్తితో అవసరం లేదు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, ఇష్టమేనా అని అడిగాడు. ఆ యువతి వెంటనే, చూడబోతే తమరు దొండపూడి కరణంగారిలా ఉన్నారు. మీ తెలివితేటల గురించి చాలా గొప్పగా విన్నాను. నేను పేదింటి పిల్లను. నాకున్న ఒక్కగానొక్క వజ్రపు ఉంగరము బావిలో పడిపోయింది. ఉంగరం పోతే నా భర్త నన్ను ఇంట్లోకి రానివ్వడు. మీరా ఉంగరం తీసి పెడితే అచ్చం నాకులాగా ఉండే నా చెల్లెల్ని మీకిచ్చి పెళ్లి చేస్తాను అంది. సీతయ్య తన పై బట్టలు తీసి ఆమెకిచ్చి బావిలోకి దిగాడు. ఎంత గాలించినా ఆయనకు వజ్రపు ఉంగరము దొరకలేదు. బావిలో నుంచి ఆయన, ఇందులో ఉంగరం కనిపించడం లేదు అని కేకపెట్టాడు. దొండపూడి కరణం తెలివి ఇదేనా? పేదింటి పిల్లకు వజ్రపు ఉంగరం ఎక్కడిది అన్న ఆలోచన ఉండద్దు. బయటకొచ్చి వీరప్ప ఇల్లెక్కడా అని అడగండి, మా ఇంటికి వస్తారు. పడ్డ శ్రమకు ప్రతిఫలంగా భోజనం పెడతాను.
మా చెల్లికైనా మీరు నచ్చుతారో లేదో చూద్దాము అని ఆ యువతి వెళ్ళిపోయింది. సీతయ్య తన తెలివి తక్కువతనానికి నిందించుకొని బయటకు వచ్చి బట్టలు మార్చుకొని ఊళ్ళోకి వెళ్ళి వీరప్ప గురించి వాకబు చేశాడు. వీరప్పకు ఒక్కగానొక్క కూతురు, పేరు గౌరీ. అందానికి తగ్గ తెలివి, ఎలాంటి వారినైనా సరే ఆట పట్టించడం ఆమెకు సరదా. ఆమెకింకా పెళ్లి కాలేదు. తనని ఆట పట్టించిన యువతి గౌరేనని ఆమె తనకన్నీ అబద్ధాలే చెప్పినా తనంటే ఇష్టపడుతోందని అర్థమయ్యి సీతయ్య వీరప్ప ఇంటికి వెళ్ళాడు. అప్పటికే కూతురి ద్వారా జరిగిందంతా విన్న వీరప్ప జరిగిందానికి దొండపూడి కరణానికి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇందులో క్షమార్పణల అవసరమేముంది? నేను నీ కూతురి అందం చూసి మతిపోయి తెలివి తక్కువగా ప్రవర్తించాను. నా తెలివి రుజువు చేసుకునేటందుకు ఏం చేయమంటుందో నీ కూతుర్నడుగు, అప్పుడే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు సీతయ్య. గౌరీ వెంటనే సంగీత సభలో పూర్తిగా కూర్చొని నాకంటే గొప్ప అనిపించుకోవాలి, నాటకంలో నా సాయం తీసుకొని గొప్పగా నటించాలి అంది. విషయమేమిటంటే గౌరికి సంగీతం పట్ల బొత్తిగా అభిరుచి లేదు, నటన గురించి ఏమాత్రమూ తెలియదు. ఈ విషయం తెలియని సీతయ్య వెంటనే ఆమె షరతులను అంగీకరించాడు. మర్నాడే ఆ గ్రామంలో సంగీత కచేరీ జరిగింది. పేరు పొందిన వైణికుడు 3 గంటల సేపు ఏకధాటిగా వీణను వాయించాడు. కచేరీ ఆరంభంలోనే గౌరి నిద్రకు పడింది. ఆమెను లేపమని సీతయ్య వీరప్పకు చెబితే, నిద్ర బాగా పట్టేటందుకే ఇది కచేరీలకు వస్తుంది అని వాడు చెప్పాడు. అప్పటికి సీతయ్యకు అసలు సంగతి అర్థమైంది. తను గౌరీ కంటే గొప్ప అనిపించుకోవాలంటే నిద్రతో పాటు గురక కూడా పట్టాలి. అప్పుడందరూ తనను చూసి నవ్వుతారు. ఏం చెయ్యాలా అని ఆలోచించుతూ ఉండగా ఆయనకు ఒక ఉపాయం తట్టింది. కచేరీ మధ్యలో వైణికుడి ప్రతిభకు పరవశించిపోయిన సభికులందరూ పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. ఒక్క క్షణం పాటు వీణావాద్యం ఆగిపోయింది. చప్పట్ల శబ్దానికి గౌరీ ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి కూర్చుంది. సీతయ్య ఆమెకు వైణికుడిని చూపించి, ఈ జనం చప్పట్లు కొట్టి నీకు నిద్రాభంగం కలిగించారు తప్ప ఆయనదేం తప్పులేదు, ఆయన నెమ్మదిగానే వీణను వాయించారు అన్నాడు. ఇది విన్నవారందరూ గొల్లుమంటే గౌరీ సిగ్గుతో తల వంచుకుంది. కచేరీలో సీతయ్య గౌరీ కంటే గొప్ప అనిపించుకున్నట్లే అయింది. తర్వాత ఆయన గౌరీని వెంటబెట్టుకొని నాటకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఆయనను పరీక్షించి, అయ్యా, తెలివి వేరు, నటన వేరు. ఆరంభంలో తమరు కణ్వ మహర్షి పాత్ర వేయటం మంచిది. గడ్డము మీసాల మధ్య ముఖభావాలు అంతగా తెలియవు అన్నాడు. అయితే నేను మీ అభిజ్ఞాన శాకుంతల నాటకంలో తప్పక వేషం వేస్తాను, కానీ నా వివాహం అయ్యేదాకా ఆగాలి. నా భార్య సాయం లేనిదే నటించటము నా వల్ల కాదని నా అనుమానము అన్నాడు సీతయ్య. ఇది విని నాటకాల వాళ్ళకి కోపం వచ్చి, నటన విషయంలో ఓనమాలు తెలియని ఈ గౌరీ మాకంటే ఎక్కువ మీకు సాయపడగలదా అన్నారు. అనవసరంగా చిన్నబుచ్చుకోకండి. కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపుతూ ఏడవటము తప్పనిసరి కదా. నాటకంలో అదొక ముఖ్య ఘట్టం. దొండపూడి కరణంగా వెలిగిపోతున్నా నాకింతవరకు ఏడుపంటే ఎలాగో తెలియదు. నాకేడుపు నేర్పడము మీ వలనైతుందనుకోను. పెళ్లి చేసుకున్నాక నా భార్యకు మాత్రమే అది వీలైతుంది, కాదంటారా అన్నాడు సీతయ్య. దీనికి నాటకాల వాళ్ళందరూ గొల్లుమంటే గౌరీ తల వంచుకుంది. తన షరతులు పూర్తయినట్లు ఒప్పుకుంది. పెళ్ళయ్యాక కూడా సీతయ్య దొండపూడి కరణము మహాచతురుడు అన్న పేరు నిలబెట్టుకొని కలకాలము సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు రత్నయ్య ఆశ. ఈ కథను రచించిన వారు కె రఘునందన గారు. కోరాడపేట నివాసి కోదండ రామయ్యకు రత్నయ్య, రాజయ్య అని 2 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్లకు పెళ్ళిళ్ళైపోయాక కోదండ రామయ్యకు అవసాన కాలం వచ్చింది. చనిపోయే ముందు ఆయన కొడుకులిద్దరూ కలిసిమెలిసి ఉండాలని మరీ చెప్పి కన్ను మూశాడు. రాజయ్యకు తండ్రి మాటంటే చెప్పలేని గౌరవం. కానీ అన్న రత్నయ్య ఆశపోతు కావటం వలన ఇద్దరూ ఆస్తిని పంచుకొని విడిపోవటం తప్పనిసరైంది. అందుకు రాజయ్య ఎంతగానో బాధపడితే, నువ్వు నిజంగా నాన్న మాట మీద గౌరవం ఉన్నవాడివైతే ఆస్తిని నేనెలా పంచితే దానికి ఒప్పుకో, లేకపోతే నీకు నాకు మాటలుండవు అన్నాడు రత్నయ్య. అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోకపోతే తండ్రి ఆత్మ క్షోభిస్తుందనుకొని
రాజయ్య రత్నయ్య మాటలకు అంగీకరించాడు. రత్నయ్య ఉన్న మంచి పొలాన్నంతా తాను తీసుకుని బీడు పొలాన్ని రాజయ్యకు ఇచ్చాడు. ఒక రోజున సన్యాసి ఒకతను రత్నయ్య ఇంటి ముందు నిలబడి, స్వార్థంతో తండ్రి మాట తప్పావు, కానీ నీవెంతగా నష్టపోయావో నీకు తెలియదు అన్నాడు రత్నయ్యను చూస్తూ. రత్నయ్య చప్పున సన్యాసిని లోపలికి పిలిచి, ఏమిటి స్వామి మీరనేది అన్నాడు. భూత భవిష్య వర్తమానాలు ధారాళంగా చెప్పగలను. నీ తమ్ముడికి ఇచ్చిన బీడు భూమిలో నిధి నిక్షేపాలున్నాయి. అన్నదమ్ములిద్దరూ కలుసుంటే ఇద్దరూ వాటిని సరిసమానంగా అనుభవించేవారు. ఇప్పుడు నీకు అవకాశం పోయింది అని సన్యాసి వెళ్ళిపోయాడు. రత్నయ్య సన్యాసి మాటలు నమ్మాడు. వాడి బుర్ర చురుగ్గా పనిచేసింది. వెంటనే వాడు తమ్ముడి వద్దకు వెళ్ళి, తమ్ముడు, నీకు చాలా అన్యాయం చేశాను, పశ్చాత్తాపంతో దహించుకొని పోతున్నాను అన్నాడు. నాకేం అన్యాయం జరిగినా బాధ లేదు. నాన్న కోరిక తీరలేదనే నా బాధ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనమిద్దరము కలిసి ఉందాము అన్నాడు రాజయ్య వెంటనే. కలిసి ఉంటే బీడిలోని నిధి నిక్షేపాలన్నీ సరిసమానంగా పంచుకోవాల్సి ఉంటుందని భయపడిన రత్నయ్య, అలా వీల్లేదు, నీ పొలం నేను, నా పొలం నువ్వు మార్చుకుందాము. నా మాట కాదంటే నీతో నేను మాట్లాడటం మానేస్తాను అంతే అన్నాడు. రాజయ్య గ్రామాధికారి వద్దకు అన్నతో సహా వెళ్ళి పొలం మార్పిడి గురించి చెప్పాడు. ఆయన సరేనన్నాడు. ఆ వెనువెంటనే రత్నయ్య బీడు భూమిలో నిధి నిక్షేపాల గురించి తవ్వటం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా అందులో ఏమీ దొరకలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి రత్నయ్యకు నిధి నిక్షేపాల గురించి చెప్పిన సన్యాసి కనిపించి, నీ శ్రమంతా వృధా. నీ తమ్ముడు రాజయ్య నా ద్వారా ఆడించిన నాటకమిది. ఇందులో నిధి నిక్షేపాలేం లేవు అన్నాడు. రత్నయ్య జరిగిన మోసానికి ఆగ్రహించి సన్యాసిని వెంటబెట్టుకుని గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు. ఆయన రాజయ్యకు కబురు పంపాడు. రాజయ్య వచ్చి, నేను అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ నా అన్నకు అన్యాయమేం చేయలేదు. వాడి అత్యాసే వాడికి అన్యాయం చేసింది. ఇప్పుడైనా నా అన్న కావాలనుకుంటే నాతో కలిసి ఉండవచ్చు. నాకు వచ్చే దాంట్లో సగం అనుభవించవచ్చు. అయితే నాకిచ్చిన పొలం మాత్రము ఎప్పటికీ నా పేరునే ఉంటుంది అన్నాడు. అన్నదమ్ములు కలిసి ఉండాలన్న తండ్రి కోరికను పాటించడం మినహా తమ్ముడిలో స్వార్థమేమీ లేదని గ్రహించిన రత్నయ్య తన స్వార్థానికి సిగ్గుపడి ఆ రోజు నుంచి తమ్ముడితో కలిసి ఉంటూ కలకాలము సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు జమీందారు వినయం. ఈ కథను రచించిన వారు కాశీభట్ట భానుమూర్తి గారు. జమీందారు భూపతి వర్మ వినయానికి పెట్టింది పేరు. ఆయన హయాంలో రైతులు సుఖంగా ఉన్నారు. అందుకని ప్రతి గ్రామంలోనూ ఏటా ఏవో ఒక వేడుకలైతూ ఉండేవి. ఒకసారి వేల్పూరు గ్రామంలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామంలో ఆటలు పాటలు పోటీలు జరిపారు. విజేతలకి ఓ వేడుక దినాన బహుమతులివ్వాలని అనుకున్నారు. వేల్పూరు గ్రామానికి వయోవృద్ధుడైన కిష్టప్ప, మనమందరము ఇలా సుఖశాంతులతో ఉన్నామంటే అందుకు కారణము జమీందారు భూపతి వర్మగారు. ఈసారి వేడుక దినానికి ఆయన్ని ఇక్కడికి రప్పించాల్సిందే అన్నాడు. కానీ జమీందారు ఏ వేడుకలకు రాడని అందరికీ తెలుసు. ఆయన్ని రప్పించడం ఎలాగా అని అంతా కలిసి సమాలోచన జరిపారు. చివరకు కిష్టప్ప, భూపతి వర్మ వినయ గుణ సంపన్నుడు. ఆయన నాలాంటి వృద్ధుల మాట కాదనడు. ఆయన్ని మన గ్రామానికి నేనే స్వయంగా ఆహ్వానిస్తాను అన్నాడు. గ్రామస్తులు దీనికి ఎంతగానో సంతోషించారు. కిష్టప్ప కొందరు గ్రామస్తులతో కలిసి జమీందారుండే ఊరు చేరుకొని భూపతి వర్మను కలుసుకొని వేల్పూరు గ్రామంలో జరిగే వేడుకలకు ఆధిపత్యం వహించమని వేడుకుంటే ఆయన మర్యాదగా తిరస్కరించాడు. అయ్యా, తమకు వృద్ధుల పట్ల భక్తి గౌరవాలున్నాయని తెలిసి నా మాట కాదనరు అన్న నమ్మకంతో మీ వద్దకు వచ్చాను. నన్ను నిరాశపరచకండి అని కిష్టప్ప మరీ మరీ వేడుకున్నాడు. నాకు పెద్దల పట్ల భక్తి గౌరవాలుండబట్టే మీ గ్రామం రానంటున్నాను. వేల్పూరు గ్రామంలో మీ వంటి వయోవృద్ధులుండగా వేడుకకి నన్ను ఆధిపత్యం వహించమంటే ఎలా? ఒక ప్రేక్షకుడిగా రమ్మంటే అక్కడికి రాగలను అన్నాడు భూపతి వర్మ. ఆయన వస్తాననటమే మహాభాగ్యంగా భావించి కిష్టప్ప ఒప్పుకొని వెళ్ళిపోయాడు. అన్న ప్రకారము వేడుక దినానికి జమీందారు భూపతి వర్మ తన అర్ధాంగి లలితాదేవితో సహా తరలి వచ్చాడు.
గ్రామస్తులందరితోనూ తాను ఒకడిగా వేడుకలన్నీ ఉత్సాహంగా అనుభవించాడు. విజేతలకు బహుమతులిచ్చాక పేరుపడిన పట్నం కళాకారుల బృందం వారు రామాంజనేయ యుద్ధము అనే నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం సగంలో ఉండగా జమీందారుకు దివాణం నుంచి కబురు వచ్చింది. ఆయన సపరివారంగా తరలి వెళ్ళిపోయారు. మరునాడు పట్నం కళాకారుల బృందం వారు జమీందారును కలుసుకొని, అయ్యా, తమరు సభా మర్యాద పాటించకుండా నాటకం సగంలో వెళ్ళిపోవటంతో ఆ తర్వాత కొద్దిసేపటికే మిగతా జనమంతా వెళ్ళిపోయారు. మీ కారణంగా మాకు అవమానమైంది అన్నారు. జమీందారు నవ్వి, అంటే గ్రామస్తులు నన్ను చూడాలనే తప్ప నాటకం చూడాలని రాలేదన్నమాట. గ్రామస్తులని నాతో నిమిత్తం లేకుండా ఆకట్టుకునేటంత గొప్పగా నాటకం వేస్తే మీకు ఇలాంటి అవమానాలుండవు, వెళ్ళండి అన్నాడు. అయ్యా, తమరు వినయగుణ సంపన్నులని విన్నాము. మీకు పనులు ఎక్కువగా ఉంటే నాటకానికి రాకుండా ఉండాల్సింది. మధ్యలో లేచి వెళ్ళిపోవటమే కాక అందుకు మా నాటకాన్ని తప్పు పట్టడము మీకు న్యాయం కాదు అన్నారు పట్నం కళాకారులు. అయితే నిజం చెబుతున్నాను వినండి. మీ నాటకము బొత్తిగా నచ్చలేదు. ఈ విషయం చెప్పకూడదనుకున్నాను. అందుకనే లేని పని కల్పించుకొని వెళ్ళిపోయాను. అయినా గ్రామస్తులు మీ నాటకం చూడలేదంటే నాకు విచారంగా ఉంది అన్నారు భూపతివర్మ. పట్నం కళాకారులు సిగ్గుపడి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. మరొక కథ పేరు తెలివైన మంత్రి. ఈ కథను రచించిన వారు డాక్టర్ తాటిచెర్ల గురురామ ప్రసాద్ గారు. ఒకానొకప్పుడు కుంతల దేశాన్ని మనోహరుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మంత్రి మాట అంటే చెప్పలేనంత గురి. రాణికి ఈ విషయం నచ్చక రాజును హెచ్చరించింది. అప్పుడు రాజు భార్యతో, మన మంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక పెద్ద ఆంతర్యం ఉంటుంది. అదేమిటో ఆయన చెప్పేదాకా అర్థం కాదు. కావాలంటే ఒకరోజు నువ్వు కూడా నాతో పాటు ఆయన చర్యల్ని కనిపెట్టు అన్నాడు. రాణి సరేనంది. మర్నాడు న్యాయస్థానంలో 2 నేరస్తులు ప్రవేశపెట్టబడ్డారు. వారిలో ఒకడు బ్రతుకుభారం మొయ్యలేక ఆత్మహత్య చేసుకోబోయాడు. రెండోవాడు ఆవేశంలో పొరుగింటి వాడిని కత్తితో పొడవబోయాడు. న్యాయాధికారి హత్య చేయబోయిన వాడికి 3 సంవత్సరాలు కారాగార శిక్షను విధించాడు. ఆత్మహత్య చేసుకోబోయిన వాడికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాడు. అది అన్యాయమని ఆత్మహత్య చేసుకోబోయిన వాడు గోల పెడితే న్యాయశాస్త్రం ప్రకారము తాను తీర్పునిచ్చినట్లు చెప్పి ఊరుకున్నాడు న్యాయాధికారి. అయితే న్యాయశాస్త్రాన్ని తిరగవ్రాయమనండి. ఇతరులను చంపబోయిన వాడికంటే నన్ను నేను చంపుకోబోయినందుకు నేను ఎక్కువ శిక్షను ఎందుకు అనుభవించాలి? ఇద్దరము తప్పొప్పుకొని పశ్చాత్తాపం పడుతున్నాం కదా, ఇద్దరికీ సమానంగా శిక్ష వేయండి, లేదా నాకు తక్కువ శిక్షను వేయండి అన్నాడు వాడు. అప్పుడు మంత్రి కలుగ చేసుకొని, హంతకుడి కంటే నీ నేరమే ఘోరమైనది, నీచమైంది కూడా. మీ ప్రయత్నాల్లో మీరు పట్టుబడి ఉండకపోతే హంతకుడికి పశ్చాత్తాపపడటానికి అవకాశం ఉండేది. నీకు లేదు, అవునా అన్నాడు. ఆత్మహత్య చేసుకోబోయినవాడు మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. రాణి ఈ వివరణ విని సంతోషించింది. ఆ తర్వాత రాజు, రాణి మంత్రి కొలువుకు వెళ్లారు. అక్కడ భూస్వాములు, పేద రైతులు తమ తమ ఇబ్బందులు చెప్పుకోగా రాజు పేద రైతులకు సరసమైన కౌలు ధర నిర్ణయించాడు. భూస్వాములు పైకేమీ అనలేక తమలో తాము గొనుక్కొని అయిష్టంగా అక్కడి నుంచి వెళ్లారు. ప్రభు, పేద రైతులకి న్యాయం జరగదు అన్నాడు మంత్రి. ఎందుకని? నా నిర్ణయంలో లోపముందా అన్నాడు మనోహరుడు. లోపము తమ నిర్ణయంలో లేదు, కానీ నీతివాక్యాలు విని తోడేళ్లు గొర్రెలపై దాడి చేయటం మానతాయా అన్నాడు మంత్రి. పేద రైతులు గొర్రెల వంటి వాళ్లని, తోడేళ్ల వంటి భూస్వాములని అధికార యంత్రాంగంతో అదుపు చేస్తే తప్ప పేద రైతులకి న్యాయం జరగదని మంత్రి అభిప్రాయమైనట్లు రాణికి కూడా అర్థమైంది. అప్పుడు రాణి మంత్రితో, మీ గొప్పతనం ఈరోజే నాకు అర్థమైంది. ఇంతకాలంగా నా వల్ల కాని పని ఒకటి తమరే సాధించాలి. మహారాజుకు వాచలత్వం ఎక్కువ. మౌనము గొప్పతనము ఆయనకు అర్థం కావటానికి ఏదైనా మంచి ఉపాయం చెప్పండి అంది రహస్యంగా. మంత్రి ఆమెతో, రేపే మహారాజుని పర్వతారోహణకి ప్రోత్సహించండి. తిరిగి వచ్చేసరికి ప్రభువుకి మౌనం గొప్పతనం తెలుస్తుంది అన్నాడు.
అయితే తమకు రాజుగారి వాచలత్వం పోగొట్టాలని ఇంతకాలము ఎందుకు అనిపించలేదు అంది రాణి. మహారాణి, గొప్పవాళ్ల లోపాలు ఆత్మీయుల్నే తప్ప అనుచరులని బాధించవు. అందుకే ఆత్మీయులు కోరితే తప్ప గొప్పవాళ్ల లోపాలు సవరించాలని నేననుకోను అన్నాడు మంత్రి. రాణి మంత్రి లౌకిక జ్ఞానానికి అబ్బురపడుతూ మరుసటి దినమే భర్తని పర్వతారోహణకి పంపించింది. రాజు మంత్రి పర్వతం ఎక్కుతూ ఉంటే మంత్రి మౌనంగా ఉన్నాడు. రాజు మాత్రము నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉండటం వలన కొంత దూరం వెళ్ళేసరికి ఆయాసంతో కూలబడి, "నువ్వు ఆయాసపడటం లేదేంటి?" అని మంత్రిని చూసి ఆశ్చర్యపడ్డాడు. "మహారాజా, ఎక్కడైనా సరే ఎత్తుకు వెళ్ళాలంటే మౌనం తప్పనిసరి" అన్నాడు మంత్రి వెంటనే. జీవితంలో కూడా ఎత్తుకు వెళ్ళటానికి మౌనం అవసరమని మంత్రి హెచ్చరిస్తున్నట్లు మనోహరుడికి అర్థమై అది ఆ తర్వాత అక్షరాలా పాటించాడు. కొంతకాలానికి మనోహరుడి కొడుకులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరిలో ఎవరికి రాజ్యం ఇవ్వాలో తేలక ఆయన మంత్రికి బాధ్యతను అప్పజెబితే మంత్రి వాళ్ళని ప్రజల మధ్యకు వెళ్ళి పోటీపడి ఎన్నికల్లో నెగ్గమన్నాడు. యువరాజులిద్దరూ సరేనన్నారు. పెద్దవాడు ఎన్నికల ప్రచారానికి డబ్బు బాగా ఖర్చు చేసి ప్రజలకు చాలా ఎక్కువగా వాగ్దానాలు చేశాడు. చిన్నవాడు ప్రచారానికి డబ్బు వ్యయం చేయలేదు. రానున్న 20 సంవత్సరాల్లో వరుసగా తాను ఏ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాడో వివరించాడు. ఎన్నికల్లో పెద్దవాడే నెగ్గాడు. మంత్రి మాత్రము, "ప్రభు, పెద్ద యువరాజు ఎన్నికల్లో నెగ్గటానికి, చిన్న యువరాజు ప్రజలకు మేలు చేయటానికి పనికి వస్తారని ఈ ఎన్నికలు నిరూపించాయి" అన్నాడు. అప్పుడు మనోహరుడు రెండోవాడికి రాజ్యం ఇచ్చి పెద్ద కొడుకుతో, "ఏ దేశమైనా రాజుతో పాటు తెలివైన మంత్రి ఉన్నప్పుడే శోభిస్తుంది. అన్నదమ్ములే మంత్రి రాజు అయితే ఆ దేశానికి లోటుండదు. నీవు మన మంత్రి వద్ద శిక్షణ పొంది తమ్ముడికి తెలివైన మంత్రిగా ఉండి దేశాన్ని కాపాడు" అన్నాడు. మనోహరుడి కొడుకులిద్దరూ తండ్రి చెప్పిన విధంగానే కుంతల దేశాన్ని కలకాలము చక్కగా పరిపాలించారు. మరొక చిన్న కథ పేరు పౌరరక్షణ. ఈ కథను రచించిన వారు వాణిశ్రీ గారు. సింహపురి రాజు నరేంద్రుడు చనిపోగానే దుష్ట సేనాధిపతి యువరాజును చెరసాలలో వేసి తానే గద్దెనెక్కాడు. ఆ దుష్టుడు తన విలాస జీవితం కోసము ప్రజలపై పన్నులు వేస్తున్నాడు. తన కొలువులో సమర్థులను కాక అవినీతిపరులని అధికారులుగా నియమించాడు. వాడి పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు సింహపురి పౌరులు. ఎవరైనా ఇది అన్యాయమని అంటే చాలు కఠిన శిక్షలకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతాపుడు అనే యువకుడు తన వంటి వారిని కొందరిని కూడగట్టుకొని ప్రజలలో విప్లవ భావాలు ప్రచారం చేయసాగాడు. అయితే ప్రతాపుడు గురించి దుష్ట సేనాధిపతికి తెలిసి అక్రముడు అనే వాణ్ణి పిలిచి ప్రతాపుణ్ణి మట్టుబెట్టమని 100 మంది సైనికులున్న ఓ దళాన్ని పంపించాడు. ప్రతాపుడు మారువేషంలో అక్కడి నుంచి పారిపోయి పొరుగు రాజ్యమైన విజయపురి చేరుకున్నాడు. ఆ సమయానికి కొందరు బందిపోటు దొంగలు నదీ తీరాన విహారానికి వచ్చిన మంత్రి కుమార్తె రాజేశ్వరిని ఎత్తుకుని వెళుతూ ప్రతాపుడికి ఎదురయ్యారు. ప్రతాపుడు వారితో వీరోచితంగా పోరాడి తరిమేసి రాజేశ్వరిని రక్షించి ఇంటి వద్ద అప్పగించాడు. మంత్రి ప్రతాపుడి వివరాలడిగి తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. ఈలోగా ప్రతాపుడు విజయపురి చేరుకున్నట్లు అక్రముడికి తెలిసింది. వాడు దుష్ట సేనాధిపతి నుంచి సందేశాన్ని తీసుకొని విజయపురి మహారాజును కలుసుకొని, "సింహపురి దేశద్రోహి ప్రతాపుడు మీ మంత్రి రక్షణలో ఉన్నాడు. వాణ్ణి తక్షణం మాకు అప్పగించండి, లేదా యుద్ధానికి సిద్ధం కండి" అని తన మహారాజు మాటగా చెప్పాడు. అనవసరంగా యుద్ధం చేయటం ఎందుకని రాజు మంత్రికి ఆదేశాన్నిచ్చి ప్రతాపుణ్ణి అక్రముడికి అప్పగించమన్నాడు. అయితే తన ప్రాణదాత అయిన ప్రతాపుణ్ణి దుష్టుల పాలు చేయటానికి రాజేశ్వరి అంగీకరించలేదు. "నువ్వు చెప్పిన దాంట్లో కొంత న్యాయం ఉంది. కానీ ప్రతాపుడు మన దేశ పౌరుడు కాదు కాబట్టి అతడి రక్షణ బాధ్యత మనది కాదు" అన్నాడు మంత్రి. "అయితే ఈ క్షణం నుంచి ప్రతాపుడు మన దేశ పౌరుడు. అతన్ని నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను" అన్నది రాజేశ్వరి. మంత్రి రాజు వద్దకు వెళ్ళి జరిగింది చెబితే ఆయన ఎంతో సంతోషంగా, "సింహపురి ప్రజలపై నాకు సానుభూతి ఉన్నది, ప్రతాపుడి పట్ల గౌరవం ఉన్నది. కానీ అతడి రక్షణ బాధ్యత వహించేదెట్లా అన్న ధర్మ సంకటంలో బాధపడుతున్న నాకు నీ కూతురు మార్గం చూపించింది.
ఇక యుద్ధానికి కూడా భయపడను అంటూ అక్రముడికి తన సందేశంగా, ప్రతాపుడు ఇప్పుడు మా దేశ పౌరుడు. మా దేశంలో ప్రతి పౌరుణ్ణి రక్షించడము నా బాధ్యత. అందుకోసం యుద్ధానికైనా సిద్ధమేనని మీ రాజుకు చెప్పు అని పంపించేశాడు. ప్రభు, ఒక సామాన్యుడి కోసం యుద్ధానికి తలపడటము మనకు సమంజసంగా ఉన్నదేమో ఆలోచించారా అన్నాడు మంత్రి. మంత్రి, ప్రతి దేశంలోనూ దుష్టులుంటారు. పొరుగు దేశంలోని దుష్టులను ఉపేక్షిస్తే అది మన దేశంలోని దుష్టులకు ప్రోత్సాహమవుతుంది. మన దేశంలో పౌరరక్షణకు ఎంతగా ప్రాధాన్యతనిస్తామో తెలిసాక సింహపురిలో ఎలాంటి మార్పు వస్తుందో చూడు అన్నాడు రాజు. రాజు చెప్పినట్లే అతి తక్కువ వ్యవధిలోనే సింహపురిలో సైనికులే తిరుగుబాటు చేసి దుష్ట సేనాధిపతిని చంపేసి యువరాజును చెరసాల నుంచి విడిపించారు. ప్రతాపుడు తన భార్య అయిన మంత్రి కుమార్తెతో సహా సింహపురికి వెళ్ళి ఉన్నత పదవిని పొంది కలకాలము సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.